వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు హోమ్ సెంటర్కి వచ్చామన్నమాట క్రిస్మస్ షాపింగ్ చేయడానికి. అండ్ చాలా డేస్ అయింది కదా వ్లాగ్ పెట్టి. ఈ రోజు నుంచి కంటిన్యూస్గా వ్లాగ్ పెడతా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కమ్ లెట్స్ గెట్ ఇంటు ది వ్లాగ్. సో వీ కేమ్ టు హోమ్ సెంటర్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ షాపింగ్ చేద్దామని. ఈసారి వెకేషన్కి ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే కాబట్టి ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి అవి షాప్ చేయడానికి హోమ్ సెంటర్కి వచ్చేసామన్నమాట. How did you guys celebrate your New Year and Christmas celebrations? సో నా వ్లాగ్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ మా ఇన్స్టాగ్రామ్ని కూడా ఖచ్చితంగా ఫాలో చేసేయండి. సో ఈ వ్లాగ్ లేట్గా అప్లోడ్ చేశాను, కొంచెం బిజీగా ఉండడం వల్ల పర్సనల్ వర్క్స్తో. అండ్ ఇది క్రిస్మస్ ముందు వ్లాగ్ అనమాట. మేము క్రిస్మస్ ట్రీ ఎట్లా డెకరేట్ చేసాం, హౌస్ ఎట్లా డెకరేట్ చేసాం, ఏమేమి షాపింగ్ చేసాం అనేది ఈ వ్లాగ్లో అంతా ఉంది. వ్లాగ్ ఎండ్ వరకు చూసేయండి. ఇక్కడ మా కజిన్ వీడియో తీస్తుంది. నిజంగానే పొమోగ్రానట్స్ అనుకున్నావా అంటుంది. లేదు అని చెప్పి అక్కడ కామెడీ వేసిందనమాట. ఇంకా దానికోసమే నవ్వుకుంటున్నాము. హోమ్ సెంటర్లో ఈసారి చాలా చాలా బ్యూటిఫుల్ అండ్ కొత్త కలెక్షన్స్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం క్రాకరీ కలెక్షన్స్, కిచెన్ ఐటమ్స్ అండ్ వాల్ హ్యాంగింగ్స్, క్లాక్స్, ప్లాన్స్, డిఐవై ఐటమ్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా చాలా బ్యూటిఫుల్ ఉండింది కలెక్షన్. ఎలీనా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిందనమాట షాపింగ్లో. ఎక్కడేమైనా పడేస్తుందా అని భయపడ్డాము. లాస్ట్ టైం అయితే హోమ్ సెంటర్కి వెళ్ళినప్పుడు అట్లానే పడేసిందన్నమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో షాపింగ్ అయిపోయింది. నౌ వి ఆర్ హెడింగ్ టు సెకండ్ ఫ్లోర్. ఓకే, గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. సో క్యూట్ రైట్. ఇక్కడ మిక్కీ అయితే మమ్మీ పిల్లోస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అని చెప్పేసి నన్ను తీసుకొచ్చాడు. నిజంగానే చాలా పిల్లోస్ షాప్ చేసామన్నమాట. పిల్లోస్, బెడ్షీట్స్ అండ్ వాట్ నాట్ చాలా షాప్ చేసాము. అండ్ ఆల్సో మీరు హోమ్ సెంటర్కి వెళ్తే మేజర్గా మీకు నచ్చే ఐటమ్స్ ఏం కొనుక్కుంటారో కమెంట్ బిలో. ఇక్కడ చూసారు కదా ఆ పిల్లో ఎంత బాగుందో, నాకైతే నచ్చింది. బట్ తీసుకుందామంటే వెనకాతలో కొంచెం డ్యామేజ్ ఉండిందనమాట, సో తీసుకోలేదు. మోస్ట్లీ ఇంకా హాలిడే సీజన్ కాబట్టి పిల్లలందరూ షాపింగ్స్ అండ్ ఇంకా మంచిగా తిరగడానికి ఇష్టపడతారు కదా. సో ఈసారి మేము ఎక్కడ మా హోమ్ టౌన్కి వెళ్ళలేదన్నమాట, బెంగళూరులోనే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా ఎలీనా అయితే ప్రతి ఒక్కటి పీకుతూనే ఉందన్నమాట. పెట్టడము మళ్ళీ తీయడం, పెట్టడం తీయడం ఇదే అయిపోయింది ఎలీనాతో. ఇక్కడ నేనైతే కొన్ని షాప్ చేశాను. పిల్లోస్, పిల్లో కవర్స్, బెడ్షీట్స్ అండ్ ఆల్సో కొన్ని ఐటమ్స్ అలా షాప్ చేసేసా. అండ్ ప్లాన్స్ ఏవైతే షాప్ చేశానో అవి కిందనే పెట్టేసి వచ్చామన్నమాట. ఎందుకంటే అప్పుడు అక్కడ పైకి తీసుకురాలేను కాబట్టి లిఫ్ట్ వర్క్ అవ్వట్లేదని చెప్పారు. అండ్ ఈ స్టోరేజ్ బాక్సెస్ అయితే భలే ఉన్నాయి అసలు. మీరు కనుక నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో చేసేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ ఆల్సో ఇంటికి వెళ్ళిన తర్వాత క్రిస్మస్ డెకరేషన్స్ ఎలా చేసామన్నది నెక్స్ట్ రాబోతుంది, వీడియోలో చూసేసేయండి. సో యాక్చువల్లీ రిక్లైనర్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నాం అనమాట. సో అది కూడా ఇంకా షాప్ చేద్దాం అనుకున్నాం, బట్ ఆ రోజు టైం కుదరలేదు, షాప్ చేయలేదు. బట్ నేను మీకు ఇంకా అలా షాప్ చేసి వచ్చేసిన తర్వాత వీ కేమ్ బ్యాక్ టు అవర్ హౌస్. మొత్తం ఇల్లంతా క్లమ్జీ అయిపోయింది. మొన్ననే డీప్ క్లీనింగ్ చేయించామన్నమాట క్రిస్మస్కి. అండ్ యాజ్ సూన్ యాజ్ హోమ్ సెంటర్లో షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా క్రిస్మస్ ట్రీ డెకరేషన్ స్టార్ట్ చేసేసాము. సో పిల్లలు అయితే చాలా ఎక్సైట్ అయ్యారు. ఇక్కడ మిక్కీ అండ్ ఎలీనా అయితే ఫుల్గా డాన్స్లు వేస్తారనమాట సాంగ్స్ పెట్టుకొని. వీ స్టార్టెడ్ డెకరేటింగ్ ఆ క్రిస్మస్ ట్రీ అండ్ లైట్స్ అన్నీ డెకరేట్ చేస్తున్నాం అనమాట ఇక్కడైతే. అండ్ ఆ రోజు మిక్కీ మాత్రం చాలా ఎక్సైట్ అయ్యాడు. ఇంకా ఆ రోజే మిక్కీ కూడా చాలా గ్రీటింగ్ కార్డ్స్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి. బట్ ఎలీ వచ్చి మొత్తం స్పాయిల్ చేసేసింది. మీరు కూడా మీ క్రిస్మస్ని ఎట్లా జరుపుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. ఈ రోజు నుంచి రోజు డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను, తప్పకుండా స్టే ట్యూన్డ్. ఇంకా ఆ రోజు ఇల్లంతా డెకరేట్ చేసేసరికి 1:32 అయిందనమాట. ఇది ఎలీనా సెకండ్ క్రిస్మస్ అనమాట. ఎలీనా ఫస్ట్ క్రిస్మస్ తను ఓన్లీ 5 months ఉండింది. ఇప్పుడైతే తనకి 1.5 years కాబట్టి షీఈస్ ఎంజాయింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. యూజువల్గా మీరు కూడా క్రిస్మస్ ట్రీ తెచ్చుకొని డెకరేట్ చేస్తారా చెప్పండి నా కమెంట్స్లో. మేమైతే ఇలా హ్యాపీగా మా క్రిస్మస్ సెలబ్రేట్ చేసేసుకుంటున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అవ్వండి. Thank you so much for watching. Bye bye. Have a great day.